వైశ్య బ్రాహ్మణ సామాజిక వర్గాలు టోటల్గా జగన్ని డిజోన్ చేసేసుకున్నారు. క్రిందటిసారి ఒక 2 దాకా వైశ్య సామాజిక వర్గం, 1 బ్రాహ్మణ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అయితే బీసీ మంత్రులు కొనసాగిస్తూ, ఎస్సీ ఎస్టీ మంత్రులను కొనసాగిస్తూ లేదా మారుస్తూ వాళ్ళందరికీ ఇస్తూ ఇటు కమ్మ సామాజిక వర్గం వాళ్ళని దూరం చేసుకున్నారు. అటు ఒక్క కమ్మకు కూడా ఓటేలా. కాపు సామాజిక వర్గానికి కంటిన్యూ చేసిన ఆయనకు ఓటేలా. అదే సందర్భంలో క్షత్రియ సామాజిక వర్గం పూర్తిగా డిజోన్ చేసుకుంది. ఓ రకంగా చెప్పాలంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటే వాళ్ళందరూ డిజోన్ చేసుకున్నారు. అదే సందర్భంలో ఈయన అదే పదం పదే మాట్లాడుతున్నాడు, అదే సోషల్ ఇంజనీరింగ్ చేస్తాడేమని ఓసీలందరూ కూడా ఇటు ఆ వర్గాలు జగన్ నమ్మల, ఓసీలు జగన్ నమ్మల. అది స్పెషాలిటీ. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ వైశ్య సామాజిక వర్గం నుంచి 2 గెలిచారు. 2 టీడీపీ తరఫున గెలిచారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి 1 గెలిచారు. ఆ 1 కూడా జనసేన తరఫున గెలిచినట్టు. ఓవరాల్గా చూస్తే క్రిందటిసారి ఎవరైతే జగన్ని ఆదరించారో వాళ్ళు ఈ దఫా నిరాదరించడం అన్నటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ అయింది.